హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డులు ఉన్నవారు, ఏపీలో ఆధార్ కార్డులు ఉన్నవారికి ఇవి ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు. అయితే మీరు ఈ విధంగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఆధార్ కార్డులు ఉన్న వారికి ఏమేమి ఉచితంగా లభించబోతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, ఆధార్ కార్డ్ అనేది ఈ రోజుల్లో మనకు తప్పనిసరిగా అయితే ఉంది. అయితే ఆధార్ కార్డ్‌లో ఉన్నవారు తప్పనిసరిగా జూన్ 14 తేదీ వరకు మీరు ఉచితంగా అయితే ఇవి చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక భారతదేశంలో కోట్లాది ఆధార్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట లభించబోతుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ ఆధార్ కార్డులో గుర్తింపు మరియు చిరునామా పత్రాలు ఉచితంగా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ అప్డేట్ అనేది మనకి యాక్చువల్లీ మే 30వ తేదీ వరకు అయితే చెప్పారు. బట్ ఏందంటే సెంట్రల్ గవర్నమెంటు చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని చెప్పేసి దీన్ని మనకు జూన్ 14వ తేదీ వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది. జూన్ 14, 2027 వరకు గుర్తుపెట్టుకోండి డేటు. జూన్ 14, 2027వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అంటే యుఐడిఐ మనకు పొడిగించడం అయితే జరిగింది. అయితే ఈ సౌకర్య పౌరులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయితే మీరు ఉచితంగా ఇదైతే మీరు చేసుకోవచ్చు. అసలు ఏమేమి చేసుకోవాలో దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే ఎప్పుడు శాంక్షన్ అయ్యిందనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆ డేట్ ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ డేట్‌తో మీరు టాలీ చేసుకోవాలి. మీకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే గనక ఆధార్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలని చెప్పేసి యుఐడిఐ ప్రకటించడం అయితే జరిగింది. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌కు 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే గనక మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చండి. సో, ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలంటే మై ఆధార్ పోర్టల్‌లో వెళ్తే గనక మీరు అక్కడ నుండి ఈజీగా మీరు ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక చాలామంది ఏందంటే తొందరపాటులో ఆధార్‌లో మనకేందంటే స్పెల్లింగ్స్ అంటే నేమ్ పరంగా కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ పరంగా కానివ్వచ్చు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ కానివ్వచ్చు. సో, ఎక్కడో ఒకటి మనకు ప్రాబ్లమ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఆధార్ కార్డ్ కరెక్ట్‌గా ఉంటాయి. మరికొంతమంది ఆధార్ కార్డులు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, ఇలా మనకు ప్రింట్ అయి ఉంటాయి. సో, దీనికి కారణంగా ఏందంటే చాలామంది చేసుకోలేరు. ఇప్పుడేందంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అలాగే మనకు అడ్రస్ కానివ్వచ్చు, ఎలాంటివి మీరు కూడా చేంజ్ చేసుకోవాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవచ్చండి. సో, ఇది మనకు జూన్ 14, 2027వ తేదీ వరకు మనకేంటంటే యుఐడిఐ మనకు ఫ్రీగా ఆన్‌లైన్‌లోనే మీరు చేసుకునే విధంగా అయితే మనకు ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. సో, ఇది మీరు ఎలా చేసుకోవాలంటే మై ఆధార్ పోర్టల్‌లో వెళ్లి మీరు అక్కడి నుండి ఏదైతే మీకు పేరు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అక్కడ ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఇక మనకు ఆధార్ కార్డులకు సంబంధించి ఇది ఓన్లీ మీరు జూన్ 14వ తేదీ వరకు చేసుకోకపోతే మా యొక్క ఆధార్ కార్డులు రద్దు అవుతాయని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అయితే మనకు యుఐడిఐ మనకి ఎక్కడా చెప్పలేదు. ఆధార్ కార్డులకు మీరు అప్డేషన్ చేసుకోకపోయినా గానీ, మీరు కరెక్షన్ చేసుకోకపోయినా గానీ ఎక్కడా చెప్పలేదు రద్దవుతుందని. బట్ ఏందంటే ఇదొక రూల్ కాబట్టి సో, ఈ రూల్‌ను మనం తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ మనం చేసుకోకపోయినా గానీ మళ్ళీ ఒక రూల్ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అప్డేట్ చేసుకొని వారి కార్డులు రద్దవుతాయని చెప్పేసి మేబీ చెప్పినా గానీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఉన్నటువంటి రూల్‌ను మనం సరిగ్గా అమలు చేయాల్సి అయితే ఉంటుందండి. సో, మీరు ఒకవేళ చేసుకునే వారు ఉంటే గనుక వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని కూడా తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలీదు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.